and the philosophical terms also. Yes, Gurugaru. తెలిసింది కదా. సో అంతేగాని ఇప్పుడు నేను చెప్పిన నెక్ బ్యాక్ ఆఫ్ ద నెక్స్ లో ఉండే సెన్సేషన్స్ లేకపోతే నర్వస్ ఫీలింగ్స్ అన్నారు చూసారా, దే ఆర్ నాట్ ప్యూర్లీ నర్వస్ ఫీలింగ్, దే ఆర్ డీలింగ్ విత్ ది మజిల్స్. మస్కులర్ ఫీలింగ్. మస్కులరే, అంతే. ఇంకా అర్థమైందా? ఇంకేమనుందా? అర్థమైంది గురుగారు. మిక్సింగ్ అంటే మెడికల్ టెర్మినాలజీని దీంట్లో అసలు ఎంతవరకు అని మిక్స్ చేయటం కోసం చూస్తూ అలా ఆ పద్ధతిలో చదువుతున్నప్పుడు ఏంటంటే సి వాట్ ఎవర్ ది ఫిలాసఫీ ఇస్ దేర్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ది మెటీరియల్ వే ఓన్లీ. అవును గురుగారు. మనము ఇప్పుడు మెటీరియల్ ప్లేన్ లోనే ఆ టెర్మినాలజీలోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు వేదాంతంలో యోగిక్ ఫిలాసఫీలు ఏంటంటే సూక్ష్మ శరీరం అన్నారు, ఇడా పింగళ అన్నారు. ఇడా పింగళ యూ హ్యావ్ టు ఫీల్ బట్ యూ కెనాట్ సీ ఇన్ ది ఫిజికల్ బాడీ. అవును గురు, అదే నేను అదే అనుకున్నాను. ఈ ఇడా పింగళ ఈ చక్రాలు కూడా ఆస్ట్రల్ బాడీలో ఉంటాయి. దానికి ఏంటంటే మనం రిలేటివ్ గా చెప్పుకోవడం ఏంటంటే సింపథటిక్ నర్వస్ సిస్టమ్ రైట్ సైడ్ పింగళ నాడి, పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ లెఫ్ట్ సైడ్ ఇడా నాడి అని రిలేటివ్ గా చెప్పుకుంటున్నాం ఏమి. కానీ అవును గురు, యాక్చువల్ గా సింపథటిక్ బోత్ సైడ్స్ ఆల్సో, బోత్ సైడ్స్ ఉంటాయి కదా. అవును, పారాసింపథటిక్ మళ్ళీ అలా ఉండవు, అది జస్ట్ సింగిల్ గ్యాంగ్లియా అని వెళ్ళి ఆ చివరి ఎక్కడ ఉంటుంది. పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ క్రేనియోసాక్రల్. క్రేనియోకార్డల్ లంబోసాక్రల్. లంబోసాక్రల్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎంతవరకు అర్థం అవుతుందో దాని వరకు తీసుకోవాలి, కానీ ఎగ్జాక్ట్ గా చెప్పింది కాదు. ఒకటి ఇంకొక విషయం ఏంటంటే రైట్ సైడ్ పింగళ నాడి అని యోగిక్ ఎనాటమీలో చెప్పినప్పుడు ఇట్ ఈస్ కరెక్ట్, బట్ ది ఫంక్షనల్ నాడీస్ అవి, దే ఆర్ ఫంక్షనల్ నాడీస్. They are assumed not assumed. You will feel it. Okay. You will feel it. So they are functional. They are not physiological nadis. Physiological or anatomical nadis kavu. Okay. Sushumna kuda same. Sushumna kuda same kada Guru garu. Sushumna central canal antam. Akkada seat adi. Sushumna is situated at the level at the base of the central canal. Okay, but it is also Soshmam. It is not. It's also functional. Okay. It is also functional nadi. Okay, chakras also functional only. Chakras ivi kaane kaadu nayana. You know, starting from the cerebrum nunchi even L1 వరకు కూడా కాడ ఈక్వెన వరకు you are having so many bed cells at every level. 31 pairs of nerves లో అన్నిటిలో కూడా ఈ బెడ్ సెల్స్ వస్తున్నాయా లేవా? లోయర్ మోటార్ న్యూరాన్స్, అప్పర్ మోటార్ న్యూరాన్స్ బ్రెయిన్ లో వస్తున్నాయా లేవా? ఏంటి ఏ చక్రం చెప్తాం వీళ్ళందరూ చెప్పినట్టయితే? అదే చెప్పడం దే ఆర్ నాట్ కోయిన్సైడింగ్. ఒకటి కొంతమంది ఏం చెప్తారంటే ఏవో ప్లెక్సెస్ చెప్తారు. దోస్ ప్లెక్సెస్ ఆర్ ఇన్సైడ్ ది అండ్ అవుట్ సైడ్ ది స్పైనల్ కార్డ్. ఈలో హైపోగాస్ట్రిక్, పుడెండల్, కార్డియాక్, సీలియాక్, థొరాసిక్, నాసోసీలియరీ, క్యావర్నస్ ప్లెక్సెస్ ఇవన్నీ ఇవి చెప్తారు. అవి ఏంటి షట్ చక్రాలు ఇవన్నీ చెప్తారు. దే ఆర్ ఆల్సో నాట్ కరెక్ట్. బట్ ఇవన్నీ ఏమిటంటే దీస్ ఆర్ ఆల్ ఫంక్షనల్ చక్రాస్. ఈ ఫంక్షనల్ చక్రాస్ కూడా ఇవి కానే కావు. అసలు ది చక్రాస్ ఆర్ ఆల్ చక్రాస్ ఆర్ ఇన్ ది ఫోర్ హెడ్ ఓన్లీ. ఇంకొకటి వీళ్ళు కొన్ని బుక్స్ లో ఈ గ్లాండ్స్ కొరిలేట్ చేస్తారు. పిట్యూటరీని ఆజ్ఞా చక్రం అంటారు, థైరాయిడ్ ని అంటున్నారు. అది కరెక్ట్ అంటే కరెక్ట్ అంటే అక్కడ కూడా ఫంక్షన్స్ బట్టి అలా చెప్పారు. ఓకే ఫంక్షన్స్ బట్టి చెప్తారు. అది నేను ఇవి కూడా నీలాంటి వాళ్ళు ఎవరైనా
క్రాస్ అవుతారేమో అవి కూడా నేను స్టడీ చేశాను. ఏంటి మామూలుగా కాదు. ఓకే గురు. ఏంటి మనం ఇంకొక విషయం ఏంటంటే, వెన్ డాక్టర్స్ ఆర్ ఎంటర్ ఇన్ టు దిస్ యోగిక్ ఎనాటమీ, they should clearly understand about the physiology and anatomy of the body. అవును గురు, చాలా And they should be in a, yes, they should be in a position to correlate with the సూక్ష్మ శరీరం, ఎడ పింగళాసు ఇవన్నీ కూడా కోరిలేట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అంటే అవును గురుగారు, మీరు చెప్పినట్టు ఫిజికల్ గా ఉండదని ఫీల్ అయ్యి జస్ట్ ఫంక్షనల్ అనుకొని చేస్తే ఇట్స్ వెరీ మచ్ కోరిలేటివ్. ఫంక్షనల్ అంటే యూ విల్ ఫీల్ ఇట్ ఇన్ సైడ్, దే ఆర్ నాట్ అస్యూమింగ్. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, రైట్ సైడ్ నాస్ట్రిల్ పనిచేస్తుంది, లెఫ్ట్ సైడ్ బ్లాక్ అయింది, అవుతుందా? అలాగే ఆల్టర్నేటివ్ అవుతుంది కదా. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మెడికల్లీ? సో మెడికల్లీ చెప్తే ఒక సైడ్ కంజెషన్ వచ్చిందని చెప్తాం. బికాస్ ఎందుకు వచ్చింది కంజెషన్? వస్తే అలా ఉండిపోవచ్చు కదా, అలా ఉండిపోవచ్చు కదా, మళ్ళీ ఆల్టర్నేటివ్ మారుతుంది ఎందుకు? దిస్ వి కాంట్ ఎక్స్ప్లెయిన్ విత్ మెడికల్ టెర్మినాలజీ. ఓకే. రెండోది ఏంటంటే, కంజెషన్ అంటే ఇక్కడ 2 నాస్ట్రిల్స్ సెపరేట్ గా ఉన్నాయి. ఏమి ఫారింగ్స్ లోకి వెళ్ళేసరికి అవి కంబైన్ అయిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఎయిర్ లంగ్స్ లోకి వెళ్ళి వాటి నుంచి వచ్చేటప్పుడు రెండిట్లోంచి ఈక్వల్ గా రావచ్చు కదా, థొరాక్స్ నుంచి లంగ్స్ నుంచి ఈక్వల్ గా వస్తుంది కదా. ఈసారి అబ్జర్వ్ చేయి, వస్తుందో లేదో అబ్జర్వ్ చేయి. అంటే మేబీ డిఎన్ఎస్ ఉన్న వాళ్ళకి రాదేమో, బట్ ఇది నేషనల్ సెప్టల్ డిఫెక్ట్ అవేం కావు. ఏమి ఇప్పటి నుంచి అబ్జర్వ్ చేయి, అసలు అలాగే వస్తుందా లేదా. ఇదంత పెద్ద ఫిలాసఫీ. అందుకని ఏంటంటే, ఫిలాసఫీ స్టార్ట్స్ వేర్ సైన్స్ ఎండ్స్ అని చెప్పడానికి కారణం ఏంటంటే, మనకి తెలిసింది చాలా తక్కువ. ఏంటి మెడికల్ గా కానీ దీనికి కానీ ఏంటి చాలా తక్కువ. అంటే ఏంటి, వేస్ట్ కాదు అది. దానికి మీ అనుభవం ద్వారా దాన్ని కోరిలేట్ చేయాలి, అది చాలదు. మీరు త్వరగా అన్ని నర్వ్స్ క్లీన్ చేయండి, మీకు అర్థం అవుతుంది. ఓకే గురు. ఇంకొకటి, మీరు వీడియోస్ అన్ని చూస్తున్నారు గురువు గారు, బట్ ఇంటర్నల్ ప్రాణాయామం అని చెప్తున్నారు కదా, ఇంటర్నల్ ఎయిర్ అని చెప్తున్నారు. మన మెడికల్ టెర్మినాలజీలో ఇంటర్నల్ అవుటర్ మనం తీసుకునేది లోపల ఉంటుంది కదా. రైట్. ఇక్కడ అలా మెడికల్ వల్ల వాళ్ళని క్వశ్చన్ వేయాలి. ఫర్ ఎవ్రీథింగ్ వీ షుడ్ అప్లై అవర్ కామన్ సెన్స్ ఆల్సో. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, కామన్ సెన్స్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ స్పెషల్ ఇంటెలిజెన్స్, ఎనీథింగ్. దానికి ఉదాహరణ చెప్తాను. ఒక డెడ్ బాడీ ఉంది, ఒక లివింగ్ బాడీ ఉంది. నేను కొన్ని వీడియోస్ చెప్పుకుంటాను, చెప్పడం కాదు, చాలా సార్లు చెప్పాను. విన్నాను గురువు గారు. విన్నారు కదా. సో తీసుకోవట్లేదు డెడ్ బాడీ, ఆ డెడ్ బాడీ తీసుకోవట్లేదు. ఈ లివింగ్ బాడీ అన్కాన్షియస్ గా తీసుకుంటుంది. ఏంటి మరి అట్మాస్ఫియర్ ఎయిర్ లో 20.1% ఆక్సిజన్ ఉంది. దానివల్లే మనం బ్రతుకుంటే వై దిస్ బికేమ్ డెడ్? ఎప్పుడు ఉంది కదా. ఈ 20.1% ఆక్సిజన్ అనేది మనం పుట్టక ముందు ఉంది, పుట్టిన తర్వాత ఉంది, చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది అట్మాస్ఫియర్ లో. బట్ తీసుకునే వ్యక్తిలో అది లేదు, ప్రాణశక్తి లేదు. అయితే ప్రాణశక్తి వేరే, ఆక్సిజన్ వేరేనా? అదే కదా గురుగారు. అంటే వాట్ ఎవర్ ఆత్మ, జీవాత్మ అనేది, ఆత్మలు పక్కన పెట్టు. మన దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, కామన్ సెన్స్ తో ఆలోచిస్తే మన లైఫ్ ఫోర్స్, మన వైటల్ ఫోర్స్, ప్రాణశక్తి ఈజ్ క్వైట్ డిస్టింక్ట్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్. అవునా కాదా నేను అడుగుతున్నాను. ఆక్సిజన్ వాట్ ఎవర్ ద ఎయిర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వాట్ ఎవర్ చలనం, మన బాడీలో ఉన్న చలనం అనే దట్స్ ప్రాణశక్తి అనేది డిఫరెంట్. దిస్ ఆక్సిజన్ ఈస్, దిస్ అట్మాస్ఫియర్ ఆక్సిజన్ ఈస్ ఓన్లీ ఇన్ఆర్గానిక్ గ్యాస్. అది
యూ కెన్ కలెక్ట్ ఇట్ ఇన్ ఏ సిలిండర్. ఏంటి మీరు లోపల ఉండే ప్రాణాన్ని కలెక్ట్ చేయగలరా? We can't collect. అది పోయిందంటే ఇవన్నీ పని చేస్తాయా? పనికిరావు. ఇప్పుడు మంచి క్వశ్చన్ వచ్చింది కనుక చెప్తున్నాను. మనను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు ఎక్కువ ఎక్కిచ్చారు, ఎక్కువ చేశారు కదా, ఎక్స్ట్రా కార్పొరియల్ మెంబ్రేనస్ ఆక్సిడేషన్ ఏదో చెప్పారు కదా, ఎక్స్ట్రా కార్పొరియల్ మెంబ్రేనస్ ఆక్సిడేషన్ అది చెప్పారు కదా. సో దే కుడ్ నాట్ సర్వైవ్ హిమ్, బట్ ఇన్ సమ్ పర్సన్స్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆల్సో. ఆ ఎక్కువ అనేది ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ సో మెనీ పర్సన్స్. వై ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కుడ్ నాట్, they could not survive him? Because the lungs are very much damaged that they are not recovered completely. They are not taken over the ECMO. అది కరెక్టే. అంటే మినిమం అమౌంట్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ అనేది అది ఇంకా తగ్గిపోయింది తనలోన. ఆ ఇంటర్నల్ ప్రాణశక్తి అనేది మినిమం కంటే తగ్గిపోయింది. అవును గురువు. అంటే he has gone to the irreversible state. వెళ్ళిపోయాడు ఆయన. ఆ మిషన్ మీద ఉంటేనే బతకగలుగుతారు, కానీ ఆ మిషన్ తీసేస్తే ఈ సెల్ఫ్ సస్టైన్ అవ్వలేదు. సెల్ఫ్ సస్టైన్. ఇంకొక విషయం ఏంటంటే తనలో లైఫ్ ఫోర్స్ లేకపోతే ఎక్కువ పని చేస్తుంది అసలు. ఫస్ట్ థింగ్ నేను అడుగుతున్నాను, అసలు పనిచేయదు కదా. సో he has got some amount of life force. బట్ అది కూడా ఇర్రివర్సిబుల్ స్టేజ్ లో ఉంది. అది దట్స్ వై ఎక్కువ didn't work. రికవరీ స్టేజ్ కి రాలేదు ఇంకా కంప్లీట్. అందువల్ల ఏంటంటే వన్ షుడ్ హ్యావ్ మినిమం అమౌంట్ ఆఫ్ వైటల్ ప్రాణశక్తి ఇన్సైడ్ ది బాడీ. దెన్ ఓన్లీ యువర్ ఎక్మో, యువర్ ఆక్సిజన్ సిలిండర్, ఎనీ ఇంజెక్షన్, ఎనీథింగ్ విల్ వర్క్. వితౌట్ దట్ ఇవన్నీ పనిచేస్తాయా? వితౌట్ the life, whatever the life force minimal shouldn't work. అది అందువలన ఏంటంటే ప్రతి ఒక్కరూ పెంచుకోవాల్సింది ఇంటర్నల్ ప్రాణశక్తిని గాని బయటి గాలిని తీసుకోవడం కాదు అని అంటున్నాను. ఇప్పుడు అర్థమైందా? అవును గురు, అర్థం. అంటే ఇప్పుడు మనం కానీ ఈ ఆక్సిజన్ వాట్ ఎవర్ ద ఎయిర్ అవుట్ సైడ్ దాన్ని ఊతంగా చేసుకొని ఇన్సైడ్ ప్రాణశక్తిని పెంచుకుంటున్నాం. ఊత అంటే అర్థం ఏంటంటే బెరామిక్ అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉంది కదా, అట్మాస్ఫియరిక్ బెరామెట్రిక్ ప్రెషర్, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కోసం బయట గాలి తీసుకోవాల్సి వస్తుంది. అంతేగాని ఇది బయటగా లోపలికి వెళ్ళి రక్తాన్ని శుద్ధి చేసేది ఏం కాదు. ఓకే, వితౌట్ ఆక్సిజన్ మనం ఒక చాంబర్ లో కంప్లీట్ ఆక్సిజన్ ఇవన్నీ రిమూవ్ చేసి ప్రాణశక్తిని నిలబెట్టి చేయగలుగుతూ ఉంటారు. మరి యోగులు అదే కదా సమాధి. అదే కదా. ఓకే, ఆ లెవెల్ కి వెళ్ళటం కోసం ఈ సాధన. అంతే కదా. అంతే కదా గురుగారు. అంతే. ఓకే, దట్స్ ఫైన్. అంటే బేసల్ మెటబాలిక్ రేట్ ని కంప్లీట్ తగ్గించుకొని. నో ఇట్ ఇస్ నాట్ బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గించడం కూడా కాదు. మెటబాలిక్ రేట్ మీన్స్ ఇట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ఎనర్జీ, వైటల్ ఎనర్జీ ఫర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది వైటల్ ఆర్గన్స్. అవును గురుగారు. ఇప్పుడు వీళ్ళు ఆహారం కూడా లేకుండా ఉండగలుగుతున్నారంటే రెండు అర్థం. అక్కడ బేసిక్ మెటబాలిక్ రేటు తగ్గుతుంది, బట్ he will be full of vital energy inside. Okay, but అక్కడ మినిమల్ అని కాదు, అక్కడ it is not minimal, it will be maximum inside. Okay, you can't okay అర్థమైంది. అంటే బాడీకి సంబంధించిన మెటబాలిక్ రేటు వాళ్ళకి అసలు ఎనర్జీ లేని పరిస్థితికి వెళ్ళిపోయి ఈ శ్వాస ఎనర్జీతో ఉంటారు వాళ్ళు. ఇంకా ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంటారు కానీ శ్వాస తీసుకోవాల్సిన అవసరం ఉండదు బయట నుంచి. అదే అయితే ఇప్పుడు దేన్ని బట్టి బ్రతుకుతున్నాం మనం? దేన్ని బట్టి బ్రతుకుతున్నాం? ఫైనలీ బికాస్ ఆఫ్ ప్రాణశక్తి. అంతే, అది తగ్గిపోతుంది మన రెస్పిరేషన్ ఎక్స్ప్రెషన్ లోన. దాన్ని పెంచమంటున్నారు, చర్నింగ్ చేయమంటున్నారు. ఇప్పుడు ఇంటర్నల్ ప్రాణం ఏమంటే అర్థం ఏంటి? సో లోపల ఉన్న ప్రాణశక్తిని కదిలించటం పైకి. మీ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చిందా? బేసిక్ అడిగి అంటే ఇప్పుడు బట్ హౌ కెన్ వి ఎక్స్పీరియన్స్ దట్? అదొకటి బాగా ఉండిపోయింది. అంటే మనం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోనే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతావా లోపల ఇంటర్నల్ గా? మీకు చెప్తాను. మీరు ఎంతసేపు చేస్తున్నారు?
ఒక 2 hours చేస్తున్నాను గురుగారు. 2 hours చేస్తున్నారు. 2 hours చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ నోస్ చివర ఆయన చేయి పెట్టుకుని చూడండి. ఎక్స్ప్రెషన్ ఎంత వస్తుంది చూస్తే ఎంత జస్ట్ వస్తుంది? మినిమల్ ఇక్కడ వరకు కూడా వస్తుంది, చాలా తక్కువ వస్తుంది. అలాగా మీరు 2 hours చేస్తున్నారు. అవును గురుగారు. అలాగే ప్రాణాయామం చేయకుండా అలాగే ఎవరైనా ఉండగలరా? అసలు ఏం చేయ యోగులు అదే యోగుల గురించి నేను అనట్లేదు, అదర్ మెథడ్స్. అదర్ నార్మల్ పర్సన్ ఖచ్చితంగా రావాలి కదా గురుగారు. ఇది ద లెంత్ షుడ్ వస్తుంది కదా బయటికి, మామూలు వస్తుందంటే అర్థం ఏంటి? ఇంకా మీకు అడుగుతున్నారు మిగతా వాళ్ళందరూ కొద్దిగా మరి ఆనందిస్తున్నారు లేదా బోర్ ఫీల్ అవుతున్నారు, మిగతా వాళ్ళందరూ బోర్ ఫీల్ అవుతున్నారు ఆనందిస్తున్నారు నాకు తెలియదు. కానీ మీకు ఒకటి ఏంటంటే బేసిక్ ఫండమెంటల్స్కి వెళ్తేనే అర్థం అవుతుంది. మన లోపల ఎంత ప్రాణశక్తి తగ్గుతుంటే బయటి గాలి అంతగా తీసుకుంటాం. మనలో ప్రాణశక్తి పెరుగుతుంటే బయటి గాలి అవసరం తగ్గిపోతుంది. సో నార్మల్ పర్సన్ ప్రాణాయామం చేయట్లేదు కాబట్టి బయట గాలి తీసుకోక తప్పదు. తీసుకుంటాడు కాబట్టి విడిచిపెట్టక తప్పదు ఎక్కువ. మీరు దాన్ని ఏం చేస్తున్నారంటే లోపల ప్రాణాన్ని పెంచుతున్నారు కాబట్టి బయట గాలి తలక అవసరం అనేది రాను రాను తగ్గుతుందా లేదా? మీకు రెస్పిరేటరీ రేట్ అండ్ లెంత్, రెస్పిరేటరీ రేట్ విల్ బి రెడ్యూస్డ్, లెంత్ అండ్ అవి పెరుగుతున్నాయి. అవును, ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్స్ అవి పెరుగుతున్నాయి, బట్ రేట్ తగ్గుతుంది. అన్ని తగ్గుతున్నాయి. ఎక్స్టర్నల్ ఎయిర్ తాలూకా అవసరమే తగ్గుతుంది. అవును గురుగారు, అవును. ఈ మీరు 2 hours ప్రాణాయామం చేయకుండా అలాగే ఎవరైనా బ్రతకగలరా? మీరు 2 hours చేస్తున్నారు కదా, మీ అనుభవం, నేనేం చెప్పట్లేదు, మీ అనుభవం. Because you are a cardiologist, you can as well understand the physiology. అవును గురుగారు. అవును. మామూలుగా అయితే అరే ఇంతసేపు బయట గాలి తీసుకోకుండా 2 గంటలు ఎలా బ్రతుకుతాను అనుకోరు మామూలు వాళ్ళైతే. ఖచ్చితంగా వాళ్ళు 17 సార్లు నిమిషానికి తీసుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళ బాడీ డ్యామేజ్ అవుతుంది. మరి మీరు 2 గంటలు చేసి రోజుకి నిమిషానికి మీరు మహా అయితే 3-4 సార్లు చేస్తున్నారు అంతే కదా? 4 సార్లు అంతే గురు. 4 సార్లు అంటే ఐ కెన్ ఎస్టిమేట్ యూ అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ 4 times తగ్గిపోయింది. 4 times తగ్గిపోయింది. 2 hours చేశారు, బట్ యు ఆర్ ఎనర్జెటిక్ ఈవెన్ ఆఫ్టర్ 2 hours. అవునా కాదా? మరి దేనితో బ్రతికారు మీరు? దేనితో బ్రతికారు మీరు? బయట గాలితోనా లోపల ప్రాణంతో బ్రతికారా? ప్రాణాన్ని ఎనర్జైజ్ చేసి దీన్ని చేయటం వల్ల బతికాం. అది తగ్గిపోతున్న కొద్దీ మనం ఆక్సిజన్ ఎక్కించిన లాభం లేదు, ఏం చేసిన లాభం లేదు. అవును గురు. అవును ఏంటి నీకు కావాల్సిన మరొక సెషన్ పెట్టుకుందాం, ఎంతైనా చెప్తాం. ఏంటంటే లెట్ హిమ్ కమ్. మిగతా వాళ్ళు ఏమో టైం. అవును అన్న, నాకు కూడా అదే టైం వేస్ట్ అవుతుందని వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. అవును, వేస్ట్ కాదులే, ఇలాంటి జీవితం ఏమైనా దొరుకుతాయంటే సత్యాలు. ఈ సత్యాలు దొరుకుతాయి. అవును యాక్చువల్లీ, అవును. డౌట్స్ క్లారిఫికేషన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాలా చాలా యూస్ఫుల్ ఉన్నాయి సార్ గురువు గారు. యాక్చువల్గా మరి నేను మిగతా వాళ్ళవి కూడా చూశాను. చాలా అంటే నాకు కూడా చేసేటప్పుడు చదివేటప్పుడు ఈ డౌట్స్ వచ్చినాయన్నీ నేను అడగాలనుకున్నాను, కానీ నాకు ఎగ్జామ్స్ వీటి వల్ల టైం కుదరలేదు గురుగారు. ఈ రోజు ఎగ్జామ్స్ అన్ని అయిపోయి కొద్దిగా ఫ్రీగా ఉన్నాను. ఎక్కువ చేస్తాను ఈ 4-5 days నుంచి, చాలా ఎక్కువ కూడా. ఎప్పుడు టైం దొరికినా ఒక 1 hour కూర్చుంటాను గురుగారు. చూసారా, మీ సిస్టర్ ప్రసన్న లక్ష్మికి చెక్ చేస్తుండగా అన్నయ్యని రమ్మని చెప్పాను. ఎవరు రమ్మన్నారు? ఎవరు రమ్మన్నారు? నాట్ మీ, ది గురు ఇన్సైడ్ మీ. నేను పిలవలేదు, లోపల నుంచి గురువు గారు పిలిచారు, రమ్మని అన్నయ్యని రమ్మని. సో ఇలాగ ప్రశ్నలు వేయడం వల్ల చాలా మందికి లోకానికి అవసరమైంది. ఇది ముందు డాక్టర్స్ కన్విన్స్ అవ్వాలి. డాక్టర్స్ మళ్ళీ కన్విన్స్ అవ్వాలంటే ఇప్పుడు మీరు కన్విన్స్ అయ్యారు, ఎందుకంటే బికాజ్ యు ఆర్ డూయింగ్ ప్రాణాయామ.
మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటిది బయటికి వెళ్ళి అవసరం లేకుండా ఇలా ఉండడం ఏంటి, ఇది నాన్ సెన్స్ అంటారా లేదా? ఆ రీజనింగ్ కొంతమంది అడుగుతారని డౌట్ వచ్చి నాకు నేనే ప్రశ్న వేసుకొని నివృత్తి చేద్దామని ఐడియా తోటి వచ్చాను గురుగారు. సీరియస్లీ అంటే యాక్చువల్గా నేను చాలా బుక్స్ చదివాను గురుగారు, కాకపోతే వాళ్ళు చెప్పిన దానికి కొరలే, కానీ ఆ బుక్స్ లో ఉన్నదానికి దీనికి సంబంధం లేదు అసలు. ఏ బుక్స్ ఎవరు రాశారు నేను అడిగితే, ఆ బుక్స్ ఎవరు రాశారు చెప్పండి. నేను ఈ లాహిరి మహాశయ వీళ్ళ క్రియాయోగ బుక్స్ కొన్ని చదివాను గురుగారు. అవి కరెక్టే, అవి కరెక్టే. ఓకే, అవి చదివాను. సైంటిఫిక్ గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరులేండి అవన్నీ. ఇదొకటి బుక్ చూశాను గురుగారు, ఈ మధ్య కుండలిని యోగం అని. ఆ కుండలిని యోగం నుంచి, కుండలిని యోగం ఏంటో ఇప్పుడు మీకు, ఇప్పుడు ఈ కుండలిని యోగం కొత్తగా పాతే చాలా మంది, దానికి కూడా గురువులు ఉపదేశాలు అన్ని ఉన్నాయి ఏంటి. అవును గురు, దాని గురించి కూడా ఒకసారి చెప్తాను, వివరాలు చెప్తాను, ఎవరు కుండలిని యోగం చేస్తున్నారో ఏమిటనేది. అది కూడా మన మెడిసిన్ టెర్మినాలజీకి దానికి ఎంటైర్లీ డిఫరెంట్ ఉండింది. ఊరికే కుండలిని యోగం చేసేది మనం నాయన, మిగతా వాళ్ళు కాదు. ఓకే మేబీ yes గురు. ప్రాణానికి ఇంకొక పేరు కుండలిని. కుండలిని కుండలిన్యాం సముద్భూత గాయత్రి ప్రాణధారిణి ప్రాణ విద్య మహావిద్య యస్తం వేద సవేద విత్తని యోగ చూడామన్యోపనిషత్తులో ఉంది. ఉపనిషత్తులు అంటే సంస్కృత శ్లోకాలు కావే, గొప్ప సైన్స్ అది. ఈ సైన్స్ కి, ఈ మెటీరియల్ సైన్స్ కి అందని సైన్స్ అది. ఇప్పుడు ఈ ఉపనిషత్తులు ఇవి చదవాలని అనిపిస్తుంది గురుగారు, ఎక్కడ దొరుకుతాయి గురుగారు ఇవి? ఏం చేయమంటారు? ఈ జన్మకి చదివితే దొరికేవి కావు, ఒకళ్ళు దొరికినా చదివినా ఈ జన్మలో అర్థం కాదు, గురువు ద్వారా నేర్చుకోవడం, చదివితే వచ్చేవి కావు ఇవి. ఓకే ఓకే, చదివితే రావు, కంఠతా చేసినా రాదు. అవునవును, ఓకే, కంఠస్థం ద్వారా భావాన్ని అనుభవం ద్వారా తెలుసుకుంటే అర్థం అవుతుంది. ఓకే గురుగారు, ఖచ్చితంగా వస్తాను గురుగారు. కళ్యాణ్ నమస్కారం అన్న, మీకు ఫ్రెండ్ దొరికాడు ఇగో, చెన్నకేశవ్ అని, రీసెంట్లీ ఫినిష్డ్ హిస్ డిఎం కార్డియాలజీ. ఓహో మంచిదే, కంగ్రాచులేషన్స్. థాంక్స్, నమస్తే అండి. ఈయన చాలా కాలం మన దగ్గర తీసుకున్నాడు, ఆశ్రమంకి వచ్చి తీసుకున్నాడు ఈయన. అప్పటికి ఎంబీబీఎస్ అయిపోయింది 2009 లో గురుగారు. తీసుకున్నాడు ఆయన, ఆశ్రమంకి వచ్చి తీసుకున్నాడు ఆయన. అది 11 ఏళ్ల నుంచి మీరు ఇంచుమించు ఎండి డిఎం చదివాడు. తర్వాత ప్రాణాయామం కొద్దిగా మరి స్టడీస్ లో ఉండే, మళ్ళీ ఇప్పుడు నౌ హీస్ చార్జింగ్. మనం అవన్నీ చేసేసి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం చేసేదంతా ఊరికే క్రైసిస్ మేనేజ్మెంట్ ఏనండి. మెడిసిన్ లో మనం కార్డియాలజీ, ఇంటర్వెన్షన్, ఇదంతా క్రైసిస్ మేనేజ్మెంట్. సో మీరిద్దరు ఇంటరాక్ట్ అవుతుందండి. ఇప్పుడు ఈయన చెన్నకేశవ్ ఫండమెంటల్స్ కొన్ని అడిగాడు ఏంటి, ఆయనకు ఆ ఫండమెంటల్స్ లో కొంతవరకు ఆయనకి క్లారిఫికేషన్ వచ్చింది, నాట్ టు ఫుల్ ఎక్స్టెంట్ ఏంటి. బాగానే క్లారిఫై అయింది గురుగారు, బాగానే క్లారిఫై అయింది గురుగారు, బాగా అయింది. దెన్ ఓకే ఏంటి అలా అయితే. మీరు చెప్పిన తర్వాత, గురూజీ చెప్పిన తర్వాత మేము ఊరికే అల్ట్రాసౌండ్ ల్యాబ్ లో చూసామండి. వాస్కులర్ మనం గురూజీ సెలవు ఇచ్చినట్టే వీనస్ రిటర్న్ పెరుగుద్దని చెప్పారు. అది నేను మనం ఈ ప్రాణాయామం చేస్తా, జస్ట్ వాస్కులర్ ల్యాబ్ లో ఆ టైప్ బ్రీదింగ్ చేస్తా, అల్ట్రాసౌండ్ టెక్ నేను ఫెమరల్ వెయిన్ లో ఇంట్రాగేట్ చేయమని చెప్పాను. నేను ఇప్పుడు కంటిన్యూస్ గా ఎక్స్పిరేటరీ, ఇన్స్పిరేటరీ ఫేజుల్లో మనం కంటిన్యూస్ గా వీనస్ ఫ్లో ఉంది. అది యూజువల్ గా నాట్ ఇన్ ఇన్స్పిరేషన్ ఓన్లీ, బోత్ ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ బోత్ ఉంది. వి ఫీల్ లైక్ ఓన్లీ ఇన్స్పిరేషన్ కదా మామూలుగా అయితే. ఇన్స్పిరేషన్ లో వీనస్ ఫేజ్ పెరుగుతుంది, పెరిఫరల్ వీనస్ రిటర్న్ పెరుగుతుంది, ఎక్స్ప్రెషన్ లో కార్డియాక్ అవుట్పుట్ పెరుగుతుంది, బికాస్ ఆఫ్ పల్మనరీ వీనస్ రిటర్న్ ఇంక్రీజ్ అవుతుంది. వీనస్ రిటర్న్ అంటే మళ్ళీ కార్డియాక్ అవుట్పుట్ పెరుగుతుంది. అదే ఆయన ల్యాబ్ లో కూడా అన్ని టెస్ట్ చేశాడు కళ్యాణ్. మనం ఇంకా తీసుకొచ్చి నేను అన్నాను కానీ అది ఇప్పుడు
ఐ థింక్ అవన్నీ చేసి దాన్ని సైంటిఫిక్ గా ఊరికే మనం కొన్ని ఇట్లా ఇది వాస్కులర్ ఫ్లో ఇది చెప్తుంది, ఇది ఫిజియాలజీ, ఇది మనం హౌ ఇస్ ఇట్ సుపీరియర్ టు రెగ్యులర్ ఫిజియాలజీ అనేది చేద్దాం సార్. మిక్స్ చేసి వీ కెన్ డూ ఇట్ సమ్ సైంటిఫిక్ వర్క్, సైంటిఫిక్ విత్ ఫిలాసఫీ వర్క్ లాగా వీ కెన్ ప్లాన్ ఇట్. మీరేంటే మనమే చెయ్యాలి. దోస్ హు ఆర్ డూయింగ్ ప్రాణాయామ్, యాక్చువల్ ప్రాణాయామ్, అవర్ ప్రాణాయామ్ told by Lord Sri Krishna, told in the scriptures. ఈ ప్రాణాయామం చేస్తూ డాక్టర్లు మీరు చేశారంటే లోకానికి ఉపయోగపడుతుంది. ఏంటి నేను చెప్పానంటే గురువు గారు ఏదో చెప్పారని అనుకుంటాను. నువ్వు డాక్టర్ గా మీరు చెప్పారంటే ఓ నో 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 డాక్టర్, మీరు కూడా డాక్టర్ కదా గురువు గారు. డాక్టర్ మీకు సబ్జెక్ట్ నేను వైపు చేస్తున్నాను. లోకానికి ఏంటంటే నేను డాక్టర్ గా చెప్పింది కొంతమంది అర్థం చేసుకుంటారు, అందరూ అర్థం చేసుకోలేరు. బట్ యాజ్ డాక్టర్స్ మీరు మాత్రం 100% అర్థం చేసుకుంటారు. నేను ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతాను, ఈజీగా కొద్దిగా గ్రాస్ప్ చేయగలుగుతాం. అది 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 ఈ మీరు చెప్పినట్టు ఫిజియాలజీ బేసిస్ కూడా ఇప్పుడు దాకా మీరు మొత్తం ఈ సెర్బోస్పైనల్ ఫ్లూయిడ్ ఫిల్టరేషన్ గురించి కానీ అదే ఎంతవరకు అదే చెప్పాను. ఆయన మంచి క్వశ్చన్ వేసాడు. ఆయన ఏంటంటే స్పైనల్ సెంట్రల్ కెనల్ స్పైనల్ కార్డ్ లో ఎయిర్ ఉంటుంది కదా, అది న్యూమోథొరాక్స్ లాగా, న్యూమో అయితే అదంతా ఎంబాలిజం కింద ఎయిర్ ఎంబాలిజం అవుతుంది కదా అని తన క్వశ్చన్ వేసాడు. అది కాదు ఆయన చాలాసేపు చెప్పాను నేను. అది ఆ విధంగా అసలు ఎక్కడ మనం చూసిన ఫిజియలాజికల్ బేసిస్ స్క్రిప్ట్ మన ఉపనిషత్తుల బేసిస్ కంబైన్డ్ గా మన గురుదేవులు చెప్పినట్టు అసలు ఎక్కడ మనం కానీ విని ముందు ఎక్కడ అసలు మనం సబ్జెక్ట్ లో ఎక్కడ ఉండదు గురు. అవును, క్రియాయోగం చెప్తున్నారు, అది జస్ట్ క్రియాయోగం వాళ్ళ పరంపర ఇది అది చెప్తున్నారు, అంతేగాని దాన్ని మెడికల్ గా ఈ విధంగా ఎందుకు ఇది ఇప్పుడు దాకా అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, అయితే నాలెడ్జ్ ఈ మెడికల్ నాలెడ్జ్ కరెక్ట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజియాలజీ ఎనాటమీ ఎవరు చెప్పలేదు, ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు. డాక్టర్ అయితే కదా చెప్తారు, డాక్టర్ అయితే కదా చెప్తారు. ఎక్కడా లేదండి, వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ మిగతా వాళ్ళు ఈ సైంటిస్టులు వీళ్ళు వచ్చినా సరే వాళ్ళకి మన వేదాలు స్క్రిప్చర్స్ లో ఉన్నది వాళ్ళకి అసలు ఇంకోటి ఏంటంటే ముందు కళ్యాణ్ ఒక్క విషయం, చిన్న విషయం ఏంటంటే మన గురువు గారు స్వామి రామానంద పరమహంస వారు, మన పరమ గురువు గారు స్వామి శివానంద పరమహంస వారు, వీరిద్దరు కూడా ఏంటంటే ఈ ఎంటైర్ యోగిక్ ఎనాటమీని ఫిజియాలజీని చాలా సింప్లిఫై చేసి తీసుకొచ్చారు నాకు. అంటే నాకంటే లోకానికి వచ్చి తీసుకొచ్చిన తర్వాత నేను దాన్ని గ్రాస్ప్ చేసి గురువు ద్వారా నేర్చుకుని మీకు చెప్తున్నాను. సో ఇంత సింప్లిఫైడ్ గాను ఎక్కడ లేదు. డైరెక్ట్ గా ఇంజెక్షన్, ఐవి ఇంజెక్షన్ ఇచ్చినట్టే చెప్తున్నాం మనం ఇప్పుడు ఇచ్చేదంతా ప్రాణాయామం. From the starting, from the first day onwards, day 1 onwards, they are getting results. ఇప్పుడు క్రియాయోగం అంటే ఏంటంటే వాళ్ళు కొన్ని క్రియలని చెప్పి ఇవన్నీ చెప్పి 4th స్టేజ్ లోనా అని చెప్పేసరికి అదో 3-4 ఏళ్ళపై విసిగిపోయి వేసారి కొంతమంది డ్రాప్ అయిపోయి అసలు ఇది ఏంటి నిజంగా అని ఇవన్నీ కూడా వస్తాయి. ఇన్ దోస్ డేస్ వారందరూ ఎక్కువగా అక్కడ అందరూ డిమాండ్ ఉండడంతో టు రెడ్యూస్ ది రష్ ఇలాంటి స్టెప్స్ అని పెట్టారు. అందరు నిజంగా అవసరం ఉన్నోళ్లే అందులో ఉండి కంటిన్యూ చేస్తారా లేదని టెస్టింగ్ టైప్ లో అని పెట్టారు దాన్ని. అయితే ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఆ రష్ రావడం రాకపోవడం మనకు అనవసరం, కానీ వీ షుడ్ టెల్ ది ఫ్యాక్ట్. మన గురువులు అంత సింప్లిఫై చేశారు. వీ డోంట్ వాంట్ రష్, బట్ అర్థం చేసుకునే వాళ్ళ రషే మనకు కావాలి. అన్నెసరీ మాబ్ రష్ మనకు అనవసరం. కరెక్టే మీరు చెప్పి, అదే మీరు అన్నట్టు అది చేసుకుంటా మీరు రష్ మిగతా వాళ్ళు ఏం చెప్పినా సరే వాళ్ళు దాన్ని బ్యాకప్ చేసి ఈ విధంగా స్క్రిప్చర్స్ తో కూడా అది ఎక్స్ప్లెయిన్ చేసి ఇది చెప్పి నేను ఎందుకు స్ట్రెయిన్ అవుతున్నానంటే కళ్యాణ్ అండ్ చెన్నకేశవ చెప్పండి గురుగారు. దేర్ ఆర్ సో మెనీ lakhs of people who are trying to learn this true pranayam.
కానీ వాళ్ళకి అందట్లేదు. ఎంత సతమతం అవుతున్నారంటే నిజంగా వాళ్ళు చూస్తుంటే ప్రతి ఒక్కరు 20-30 సంవత్సరాలు ఏవేవో చేసుకుంటూ వచ్చి మన విని వచ్చి ఆనందిస్తున్నారు అందరూ ఏంటి. సో అలాంటిది ఈ ట్రూ ప్రాణాయామాన్ని అడుగంటి పెట్టి అండర్లైన్ అయిపోయింది కదా, దాన్ని బయటికి తీసుకురావాలి మనం. అందుకు మీకు అందరికి స్ట్రెయిన్ చేసి నేను చెప్పాల్సి వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే నేను గురువుని, మీ శిష్యులు నేను చెప్పినట్టు వినండి అంటుంటూ పోయా, మరి ఇన్ని ఎక్స్ప్లెనేషన్స్ అక్కర్లేదు. చేసేవాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు చేయరు. అది కాదు ఇక్కడ కావాల్సింది. నేను ఎలా కన్విన్స్ అయ్యానో మీకు కూడా కన్విన్స్ చేస్తే మీరు లోకానికి మీ సైడ్ ఫ్రెండ్స్, రిలేషన్స్ అందరూ కూడా ఏంటంటే యూ విల్ ట్రై టు కన్విన్స్ ది సబ్జెక్ట్. అలాగే ప్రపంచం అంతా బాగుపడుతుంది. హెల్తీ వెల్తీ ఎవ్రీథింగ్ విల్ బి ఎవ్రీథింగ్. అవును గురు, హెల్త్ మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. ఒకటేంటి, నేను ప్రతిదీ కూడా ఏంటంటే థంపింగ్ ఎందుకు చెప్తున్నానంటే విత్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్తున్నాను. అవును గురుగారు. రకరకాల వేరే మీరు అన్నట్టు ఈ పాపం ఎంతో కొంత చాలా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఈ రకరకాల చాలా మంది నాయన, కొంతమంది అయితే ఇప్పుడే ఒక పిడుగురాల నుంచి శ్రీ విద్య ఉపాసకులు వాళ్ళు చేస్తున్న లేడీస్ 10 మంది ఉన్నారు. అందులో ఒక 3 మాట్లాడేది. యాక్చువల్లీ దే ఆర్ వీపింగ్. ఆ వీపింగ్ అంటే అర్థం ఏంటంటే ఆనందంలోనే ఆనంద బాష్పాలతో ఏడుస్తున్నారు. ఇలాంటి విద్య ఇక్కడ ఉంది మాకు అని మేము శ్రీ విద్య అంటే ఏదో అనుకున్నాం. నిన్న మీ వీడియో విన్నాము, జూమ్ లో కూడా చూసి మాకు ప్రాణాయామే శ్రీ విద్య అనేది మాకు ఇన్నాళ్ళకి అర్థమైందని దే ఆర్ జంపింగ్. లలితా శాస్త్రంలో ఉన్న కుండలి యోగం గురించి అదే నిన్న కూడా మీరు చెప్పారు, శ్రీ విద్య చేస్తున్నారు. ఆ ఒక్క సెంటెన్స్ విని వాళ్ళు ఇప్పుడు రేపు దే ఆర్ కమింగ్. దే ఆర్ అబౌట్ 10 గ్రూప్ ఉంది. అందులో ఇప్పుడు 3 రెడీగా వస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే అసలు వాళ్ళ ఆనందాన్ని మరి చూడలేకపోతున్నారు. అంత ఆనంద గంతులు వేస్తున్నారు వాళ్ళు. మనకెలా ఉంటుంది అలాంటి వాళ్ళకి, అటువంటి ట్రూ సేకర్స్ కి మనం ఆ విద్యని, గురుదేవులు ఇచ్చిన విద్యని చెప్తుంటే మనకెంత ఆనందంగా ఉంటుంది. అవును గురుగారు, ఖచ్చితంగా వాళ్ళు బాగా చేస్తారు. అది ఇక్కడ అన్ని అంటే ఇక్కడ కూడా చాలా ఈ ఇంట్రెస్ట్ ఎందుకో ఈ టైంలో అది మరి అది రైపన్ అయ్యిందేమోనండి ఈ సంస్కారం. భగవంతుడి తాలూకా రచన, ఆ రచన ప్రకారం ఏంటంటే మీరందరూ కూడా పొటెన్షియల్ క్యాండిడేట్స్. ఆ టైం మెచ్యూర్ అయింది. నన్ను ఇక్కడ పెట్టారు, మీ అందరికి రీఇంటరాక్ట్ అవ్వమని. ఇదంతా భగవంతుని తాలూకా నిర్ణయమే. సరే, ఇంకా ఏమైనా టైము ఆల్రెడీ 9-10, ఇంకా రిమైనింగ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు కొద్దిగా నేను రివ్యూ చేస్తాను, మీరు అలా వింటూ ఉండండి. ఓకే, ఆత్మ నమస్కారం నాయన. స్వరాజ్య లక్ష్మి చెప్పమ్మా.